ఏంటి గడ్డం మీసం? పీసీఓడి అప్పుడు వచ్చింది డార్లింగ్. దట్ ఈస్ కరెక్ట్గా ఈ షూటింగ్స్ ఆ టైంలోనే నాకు పీసీఓడి వచ్చింది. పీసీఓడి వచ్చేసరికి హెయిర్ గ్రోత్ వస్తుంది. జప్పని షూటింగ్ అంటే నాకు అదంతా తెలియదు. పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పేరును పిఎంఓఎస్ గా మార్చారు. అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ గా మార్చారు. డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇప్పుడు పీసీఓఎస్ కూడా కేసెస్ ఎక్కువైపోయాయి. ప్రతి 10 మందిలో 5 మంది అమ్మాయిలు ఈ పీసీఓఎస్తో సఫర్ అవుతున్నారు. పీసీఓఎస్ అంటే కేవలం అండాశయంలో నీటి బుడగలు, ఇన్ఫర్టిలిటీ, బరువు పెరిగిపోవడము, మీసాలు గడ్డలు రావడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవే అని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇది బాడీలో ఇంకా చాలా చేంజెస్ తీసుకొని వస్తుంది. ఎగ్జాంపుల్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, మెటబాలిక్ ఫీచర్స్ లైక్ షుగర్ రావడము, బీపీ పెరిగిపోవడము, విపరీతంగా బరువు పెరిగిపోవడము, అండ్ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ లైక్ సరిగా నిద్ర పట్టకపోవడము, డిప్రెషన్, యాంగ్జైటీ అండ్ మూడ్ స్వింగ్స్ ఆల్సో. అసలు ఈ పేరు మార్చడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ జనాల్లో కేవలం పీసీఓఎస్ అంటే ఓవేరియన్ సిస్ట్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అదొక్కటే పడిపోయింది బాగా. కానీ అదొకటే కాదు, బాడీలో ఇందాక చెప్పినటువంటి చేంజెస్ అన్నీ వస్తాయని జనాల్లోకి అవగాహన కల్పించడం కోసమే ఈ పీసీఓఎస్ని పిఎంఓఎస్గా పేరు మార్చడం జరిగింది. హోమియోపతిలో మైండ్, బాడీ, జీన్స్ అన్నీ అనలైజ్ చేసి పిఎంఓఎస్ను ట్రీట్ చేయడం జరుగుతుంది. వివరాలకు మెసేజ్ చేయండి.